సాయంత్రం 4:30కి హల్దీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఓవర్ ఎక్స్పెక్టేషన్ తో స్టార్ట్ అయినా ఫైనల్ గా వెళ్ళేసరికి నైట్ 12 అయినా హల్దీ స్టార్ట్ అవ్వలేదు. హాయ్ అందరికి, ఎపిసోడ్ 7 వెడ్డింగ్ సిరీస్. కామారెడ్డి డిస్ట్రిక్ట్ పెద్దమల్లెడ్డి దగ్గర ఉండే కంచాల విలేజ్ లో అయితే హల్దీ షూట్ కి వెళ్ళినా సాయంత్రం 4 గంటలకి 100% స్టార్ట్ చేద్దామని చెప్పేసి కస్టమర్ తో మాట్లాడి మరీ స్టార్ట్ అయిన ఇంటి దగ్గర నుంచి. బట్ వాళ్ళ ట్రెడిషనల్ కార్యక్రమాలు అన్ని ముగించుకునేసరికి రాత్రి 12 అయింది. ఈ ఈవెంట్ లో సినిమాటిక్ షూట్ చేస్తున్నా, తెల్లారితే పెళ్లిలో సినిమాటిక్ వీడియో ప్లే అవ్వాలి. కానీ ఇక్కడ చూస్తే టైం 12 అవుతుంది, అయినా లేట్ అవుతుంది. ఇక్కడ ఉండే కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే టైమింగ్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా లేకపోవడం. ఒకవేళ ప్రాపర్ టైమింగ్ చెప్తే ఎడిటింగ్ కోసం వేరే వాళ్ళని అరేంజ్ చేసి మనం ఇక్కడ హ్యాపీగా షూట్ చేసుకుని వాళ్ళకి డాటా పంపించేసేయచ్చు. బట్ ఇక్కడ టైం ఉంది కదా, నేను ఎడిట్ చేసుకోవచ్చు అనే ఇంటెన్షన్ తో అక్కడికి వెళ్ళినా అంత ఫ్లాప్ అయిపోయింది. అఫ్ కోర్స్ ట్రెడిషనల్ ఈవెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పెళ్లి అనేది ఒక ఇంట్లో జరిగేది కాదు. అందరు అవైలబిలిటీ చూసుకొని ట్రెడిషనల్ కార్యక్రమాలు ముందు చేసుకోవాలి, ఓకే. కానీ కస్టమర్ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని హల్దీకి సినిమాటిక్ పెట్టుకొని పెళ్లిలో లైవ్ స్క్రీన్ పెట్టుకొని ఇవన్నిటిపైన ఇన్వెస్ట్ చేసి టైం కి వీడియో లేకపోతే ఎంత ఫ్లాప్ అయిపోతుంది చెప్పండి. డిసప్పాయింట్ కూడా. అందుకే ఈ చిన్న ఇన్ఫర్మేషన్, ఎవరైనా ఈవెంట్ చేసుకుంటే మేక్ షూర్ దట్ హల్దీ కోసం టైం అయితే స్పెండ్ చేయండి. ఎందుకంటే హల్దీ అనే స్పెషల్ ఈవెంట్ కోసం కావచ్చు, సినిమాటిక్ కోసం కావచ్చు, పెళ్లిలో స్క్రీన్ కోసం కావచ్చు, ఇవన్నీ ఇన్వెస్ట్ చేసినప్పుడు కొంచెం టైం స్పెండ్ చేయడంలో తప్పు లేదు. సో ఇదన్నమాట ఈ రోజు వీడియో. మీకేమనిపించింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.